నమస్తే K25 న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నాటు బాంబులను తయారు చేస్తున్న వ్యక్తితో పాటు జంతువులు వన్యప్రాణాలను వెంటాడుతున్న 5 సభ్యుల ముఠాను పట్టుకొని రిమాండ్కి తరలించినట్టు హుస్నాబాద్ సిఐ కొండశ్రీని తెలిపారు. హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజుల క్రితం మిర్జాపూర్లో గుర్తు తెలియని వ్యక్తులు గుట్ట పక్కన ఉన్న వ్యవసాయ క్షేత్రాల వద్ద జంతువులు వన్యప్రాణాల కోసం నాటు బాంబులు పెట్టగా ప్రమాదవశాత్తు ఆ బాంబు పేలి అదే గ్రామానికి చెందిన ఎండి కలీం వీళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలియజేశారు. వెంటనే గాయపడ్డ వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారని పేర్కొన్నారు. బాధితుడు అన్న తాజుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా మిర్జాపూర్ గ్రామంలోని ఓ ఇంటిలో నాటు బాంబులు ఉన్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లడంతో నాటు బాంబులు దొరికాయని తెలిపారు. నాటు బాంబులు తయారు చేస్తున్న పిట్టల స్వామి, బదనపురం తిరుపతి, ఎరుకల తిరుపతి, కందుకూరి భాస్కర్, కమ్మరి భాస్కర్, ఇటిక్యాల సతీష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. వన్యప్రాణాలను జంతువులను వెంటాడేందుకు నాటు బాంబులు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చూస్తున్నానని మరిన్ని అప్డేట్ కోసం K25